తులసి ఏ తులసి రావే బయటికి. ఏంటత్తయ్యా? ఎవరే నీకు అత్తయ్య? ఎవరికి నువ్వు కోడలివి? అలా పిలిచే హక్కు నీకు లేదు. అసలు నీకు నాకు ఆ వరసే లేదు. పదవే బయటికి. ఏంటిది? పద బయటికి. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు. దుర్గా, మూర్ఖంగా ప్రవర్తించుకో, వదిలో. అమ్మా అని నాకు అడ్డం పడ్డం కాదురా. ముందు వీళ్ళమ్మ సంగతి ఏంటో తేలుస్తాను. పదవే పదవే. ఏమైంది దుర్గా? ఎందుకింత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు? ఆగండి. ఎవరేమిటో మీ ముందే తేలుస్తాను. పదండి. మీ ప్రియమైన చెల్లెలి మోసము, దగ, ఆశ అన్ని అందరి సమక్షంలో తేలుస్తాను. పొందాక దీని చుట్టూ నా చేతుల్లోనే ఉండాల్సిందే. పదవే. ఏంటిది? వదిలో. మీరు ఊరుకోండి. నన్ను వదిలొద్దయ్యా. వస్తాను కదా, పట్టుకు వెళ్ళడం ఎందుకు? అందరూ చూస్తుంటే అసహ్యంగా ఉంటుంది. పిలవద్దని చెప్పానా? ఓ పిలుపుతో పిలవద్దని చెప్పాను. ఎవరే నీకు అత్త? ఎవరి మొహాన జనాలు ఉమ్మేస్తారో చూద్దాం. పద. ఏంటిది? మీరు మాట్లాడకండి. పద. రావే. నోరు మూసుకుని పద. చెప్పేది వినమ్మా. రావే. ప్రియా బయటికి రావే. మీరు ఊరుకోండి. ఏయ్, 3 కాళ్ళ సాంబయ్య, బయటికి రా. బయటికి రండి. ప్రియా ఏమైంది దుర్గమ్మ? ఏంటి తనని అలా తీసుకొచ్చా? పో అవతలకి. మధ్యలో తల దూర్చావో చితికిపోతావు. ఎవరు నువ్వు? పో అవతలకి. చెప్పానా? మాట్లాడుకో. ప్రియా రావే. రా బయటికి. బావా, ఏమైంది బావా? పిలవద్దు. మళ్ళీ అలా పిలిస్తే పళ్ళు రాతాయి. బావగారు అని వరసతో పిలవటానికి నువ్వేమన్నా నా వెన్న తనుకులు పుట్టొచ్చావా? అయ్యయ్యో, ఏమైంది వదినా? ఎందుకు తులసిని ఇలా తీసుకొచ్చావు? తీసుకురాక పట్టపరాడేలాగా నా ఇంట్లో సింహాసనం వేసి కూర్చోబెట్టమంటావా? అయ్యో తులసి, ఎవరిది? ఎవరిది? ఎవరి కూతురు? చెప్పు. నీ కూతురు కాదు కదా? ఎవరు కన్న దరిద్రమిది? చెప్పు చెప్పు చెప్పు. ఇక్కడ అడుగుతుంటే ఆయన మొహం చూస్తావే. చెప్పు. ఇది ఎవరి కూతురు? ఎవరి కూతురు చెప్పు. నేనెవరి కూతురున్నా ఏంటత్తయ్యా? తెలుస్తుంది. ఎవరి కూతురువో తెలుస్తుంది. చూస్తావే. నోర్తరు. చెప్పు ప్రియా, నిజం చెప్పు.
దీని కన్న తల్లి ఎవరు? ఎవరు? ఏంటమ్మా ఏంటిదంతా? నా కన్న తల్లి ఎవరు అని అడుగుతుందేంటి? పిచ్చి ముదిరితే ఇలాగే ప్రవర్తిస్తారు. అది ఎవరి కూతురని అడుగుతాం దుర్గా? నా చెల్లెలి ప్రియా కూతురు, నా మేనకోడలు. కాదు కాదు కాదు, ఈ ప్రియా మనల్ని మోసం చేసింది. అత్తయ్య మోసం చేయడం ఏంటమ్మా? మొదటి నుంచి కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఇంతకాలం నీ ఎదురుగానే ఉంటున్నారు కదా. తులసి ఎవరో నీకు తెలియకపోవడం ఏంటి? నువ్వు నోరు మూసుకుంటావా? నువ్వు నోరు తెరు ప్రియా. నిజం చెప్తావా లేదా? అదెవరో కాదు వదినా, పరాయి వాళ్ళ బిడ్డ అస్సలు కాదు. ఏయ్! ఈ టొంక తిరుగుడు సమాధానాలు కాదు. ఇది నీ కూతురా కాదా తేల్చి చెప్పు. ఏంటి తేల్చి చెప్పేది? చెప్పత్తయ్యా. చెప్పమ్మా. ఎలా చెప్పించాలో నాకు తెలుసు. రేయ్, దీని 5వ తనం మీద ప్రమాణం చేసి చెప్పు. ఇది ఎవరి కూతురు? చెప్పు ప్రియా, మాట్లాడు. తులసి 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 నా కూతురు కాదు, నా కూతురు కాదు, నా కూతురు కాదు. విన్నారా? విన్నారా తను చెప్పి నిజం? విన్నారా? విన్నారా తను చెప్పింది? మీరు విన్నారా? రావే. అంటే ఇది ఎవరికో పుట్టింది. ఎవరికో పుట్టిన దీన్ని నా కోడలుగా నా ఇంటికి చేర్చింది అంటే విన్నారా? మన ఆస్తి మీద ఆస్తోనే కదా. నన్ను ఏమార్చింది దానికున్న దురాశతోనే కదా. తులసి నా కూతురు కాదు, నా కూతురు కాదు, నా కూతురు కాదు. ఏంటి ప్రియా ఇది? తులసి నీ కూతురు కాకపోవడం ఏంటి? మీరిద్దరు ఒకే హాస్పిటల్లో ఒకే సమయంలో డెలివరీ అయ్యారు కదా. అయితే 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 అవ్వచ్చు, కానీ ఏదో జరిగింది. ఏదో జరిగింది. ఇది నా ఆస్తి మీద కన్నేసి నాకు ద్రోహం చేసింది. ఏంటమ్మా అత్తయ్య చెప్పేది నిజమా? నేను నీ కూతుర్ని కాదా? కాదు 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 కాదు. ఎంత దాకా వచ్చాక ఇక దాచాల్సిన అవసరం లేదు ప్రియా. నిజం చెప్పేయి. ఏంటి బాబా నువ్వు కూడా నిజం అంటున్నావు?
ప్రియే కాదన్న తర్వాత మళ్ళీ మీరేంటండి? నువ్వు కూడా నిజం చెప్పు అని అంటారేంటండి? బాబా అని వీడు దీర్ఘాలు తీస్తాడేంటి? చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమై ప్రియ కూతురు కాదు అంటే ఎవరో పరాయి దాని కూతురు. ఇలాంటి దాన్ని నేను కోడలుగా ఎందుకు అంగీకరిస్తాను? ఇది అబద్ధమైనప్పుడు దీనితో నా కొడుకు జరిగిన పెళ్లి కూడా అబద్ధమే. రావే వెంకటలక్ష్మి, నీకు వీడికి ఇప్పుడే గుళ్ళ పెళ్లి జరిపిస్తాను. వదినా, అంత మాట అనుకున్నా, అలా చేయొద్దు వదినా. నా మాట అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. పిలవద్దన్నారా? నీ నోటితో నన్ను అత్త అని పిలవద్దన్నారా? వెళ్ళవతలకి. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. వదినా. అయ్యో, రావే రా. తులసి, దుర్గా, తులసి. ఇదంతా ఊహ, కానీ ఇదే నిజం కావాలి. అంతా విన్నావా? వినవలసిందంతా విన్నాను. వెరీ గుడ్. ఇప్పుడు అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నావు? నేను విన్నది మొత్తం మా అత్తయ్యకి చెప్పడానికి. ఓ అలాగా, చెప్పి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి, ఏది దక్కినా నాకు లాభమే కదా. అలాగా? అయితే దక్కాల్సింది దక్కిన వెంటనే ఇది దుర్గమ్మ చేతిలో ఉంటుంది. ఏంటది? వీడియో తల్లి. మీ నానమ్మ బుద్ధి, నీ ఆలోచన బయట పెట్టే వీడియో చూడు. ఇదెందుకే ఇంకా ఆశలు పెట్టుకోవడం? ఎవరో ఒకరు నీకు ఈడు జోడు అయిన వాణ్ణి ప్రేమించు. వాణ్ణి పెళ్లి చేసుకొని నీ బతికేదో నువ్వు హ్యాపీగా బతకొచ్చు కదా. నీ సలహాలు నాకేం అవసరం లేదు. ఆలోచించుకో. ఆవేశపడితే నష్టపోతావు. ప్రియా, ప్రియా. ఏంటి వరలక్ష్మి? మీ అల్లుడికి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. త్వరగా రండి.
ఆదిత్య ప్రియా, అరే ప్రియా, ఆదిత్య అయ్యో, ఇంత జరిగినా మాకు ఫోన్ ఎందుకు చేయలేదురా? మీరు భయపడతారనే నేనే ఎవరికి ఫోన్ చేయొద్దన్నానమ్మా. లేచిన వేళ మంచిది. ఎంత ప్రమాదం తప్పింది. ఆదిత్య ఏమైందిరా? పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడమ్మా. ప్రాణగండం తప్పింది. అదృష్టం బాగుంది కాబట్టి బతికాడు. అసలంత ప్రమాదం ఎలా జరిగింది ఆదిత్య? అంత అజాగ్రత్తగా ఎలా వెళ్ళావు? వీడు జాగ్రత్తగానే ఉన్నాడు. కొన్ని దరిద్రపు పాదాలు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఆ ప్రమాదమే వీడిని వెంటాడింది. ఎవరి గురించి వదినా నువ్వనేది? ఇంకెవరి గురించమ్మా? తమరి కూతురు గారి గురించి. అది కోడలుగా అడుగుపెట్టిన వేళే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ పళ్ళున పగిలి పడిపోయింది. పంతులు గారు అపశకునం అశుభం అని అప్పుడే చెప్పారు. శాంతి పూజలు చేశాం కదమ్మా. ఎంత పూజ చేయించినా దోషం దోషమే. జాతక ప్రభావాలు ఊరికే పోతాయా? బాగా చెప్పు సచివతి. అందుకే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. కొంతమంది అంతే, శనిలో తోపరిస్తారు. ఇవాళ ఈ గండం తప్పింది. ఇంకా నా బిడ్డ ఎన్ని గండాలు తప్పించుకోవాలో ఏమిటో. వదిలి పొమ్మంటున్నా పట్టుకు వేలాడుతున్నారు. ఏంటి దుర్గమ్మ, అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి నా కూతురు మీద విరుచుకుపడుతున్నావు? అది శుక్రవారం పుట్టిన మహాలక్ష్మి. అది ఎక్కడుంటే అక్కడ అదృష్టం కలిసి వస్తుంది. అష్టలక్ష్ములు నివాసం ఉంటారు. అష్టలక్ష్ముల అష్ట దరిద్రాల. జరిగింది జరుగుతున్నవి చూస్తూ కూడా అసలు మీకెలా మాట్లాడబుద్దవుతుంది? కాలు పెట్టిన దగ్గర నుంచి కలహమే కాని ప్రశాంతంగా కొనుక్కు తీసిందే లేదు. దానికి కారణం తులసి కాదమ్మా. దానికన్నా ముందే ఈ ఇంట్లో తిష్ట వేసిన శనిగ్రహాలు చాలా ఉన్నాయి. వాటిని గ్రహించి వదిలించుకో, అన్నీ సక్రమంగా సాగిపోతాయి. అంటే ఎవరి గురించి మీరనేది? గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడువుకున్నట్టు నువ్వెందుకు ఉలికిపడ్డావు? నువ్వు ఈ మధ్య ఒంటి కాల మీద లేస్తున్నావు కదా, అందుకు. దరిద్రమంతా నీ కూతురు జాతకంలోనే ఉంది. ఇది వీడి వెంట పడింది. మా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అత్తయ్య, ఎందుకు నా మీద అంతంత నిందలు వేశావు? ఇవాళ ఆదిత్య పొద్దున్నే నా మొహమే చూశాడు. నాకు చెప్పే బయటికి వెళ్ళాడు. అందుకేనమ్మా ప్రమాదం జరిగింది. ఆపుదుర్గా, అర్థం లేని వాదనలు మొదలు పెట్టకో. ప్రమాదం జరిగిందనకపోతే ప్రమాదం నుంచి బయటపడ్డాడనొచ్చుగా. అలా అనుకోవచ్చుగా. ఎప్పుడు అవతల వాళ్ళని తప్పుగా చూడ్డం, నిందలు వేయడం తప్ప వేరే పనే లేదా? అంతంత మాట్లాడడం సబబేనా? తులసి ఆదిత్య భార్య. నువ్వనే మాటలు తనని ఎంత బాధ పెడతాయో ఆలోచించవా? నేను తల్లినేనండి. నేను తల్లిగా నా కొడుకు క్షేమం గురించే మాట్లాడుతున్నాను. వాడున్న పరిస్థితి ఏంటి? నువ్వనే మాటలేంటి? సమయం సందర్భం లేకుండా ఈ పంచాయతీలేంటి? ప్రమాదం జరిగిందని తెలిసి
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తే ఎందుకు వదినా మమ్మల్ని అంతంత మాటలని బాధ పెట్టడం? నేను ఏ మాట అన్నా మీ చేతల్ని బట్టే. మీరు చేతలు చేసి బాధ పెట్టగలేంది నేను మాట అనిస్తే తప్ప. ఎవరమ్మా ఇదంతా చేసింది? నువ్వేగా దాన్ని పీటల మీద కూర్చోబెట్టింది. కూర్చోబెట్టేలా అబద్ధాలు చెప్పించి లక్ష్మిని పీటల మించి లేపేలా చేసింది మీరే కదా. ఆపుతారా మాటకు మాట? అయినా ఇప్పుడు గతం తవ్వుకోవడం అవసరమా? వీడికి కావాల్సిన చూడడం అవసరమా? అదృష్ట దురదృష్టాలు లెక్కేసుకునే సమయం కాదిది. ఎరా నీకెలా ఉంది? డాక్టర్ని పిలవనా? హాస్పిటల్కి వెళ్ళాగా వచ్చింది. మళ్ళీ డాక్టర్లు ఇవన్నీ ఎందుకు నాన్న?